మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన ఈ యొక్క దేవుని వాక్యాన్ని బోధించాలని ఆశపడి ఉన్నాను. ఈ యొక్క అంశం ఏంటంటే ఈరోజు సాతాను మన పట్ల మన వ్యతిరేకంగా ఆయన కలిగిన ఉద్దేశాలు ఏందో మనం చూద్దాం. సో ఇవన్నీ కూడా మన డైలీ లైఫ్లో జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాతాను యొక్క వ్యతిరేకమైన ఆలోచన ఉద్దేశాలకు మనం లోబడుతూ ఉంటాం. సో అవేమి మనం చూద్దాం. ఇంగ్లీష్లో ఇవి 5 Ds అంటారు. అంటే ద టాపిక్ ఇంగ్లీష్లో ఏమంటారంటే సాటన్స్ ప్లాన్ అగెయిన్స్ట్ అస్. సో 5 Ds గురించి మనం విందాం ఈరోజు. సో ఫస్ట్ D ఏంటంటే డౌట్. సో డౌటింగ్ అంటే సాతాను మనకి ఏం తీసుకొస్తుంటే అనుమానించుట. అంటే ఎవరిని ఈ అనుమానం అనే వర్డ్ని తీసుకొచ్చేదే సాతాను మన జీవితంలో. చాలామందికి అనుమానిస్తూ ఉంటాం అన్ని విషయాల్లో కూడా. సో అన్ని విషయాల్లో అంటే ఓకే, మనము కొన్నిసార్లు అనుమానించడం మంచిది అంటారు, కొన్నిసార్లు మంచిది కాదు. కానీ మానవులు మనం ఏం చేస్తామంటే మన హద్దు ఏమైపోతుందంటే సాతాను ఏం చేస్తుందంటే ఆ హద్దుని దాటి దేవుని అనుమానించే రీతిగా మనల్ని తీసుకెళ్తూ ఉంటాడు. సో Satan leads us to doubt God's word and God's goodness. అంటే దేవుని వాక్యంని అనుమానించుట, తర్వాత దేవుని మంచితనంని కూడా అనుమానించే రీతిగా సాతాను మనం తీసుకెళ్తూ ఉంటాడు. సో ఎంతమంది ఈరోజు ఆ దేవుని అనుమానించారు, దేవుని వాక్యంని, అరే ఈ వాక్యం నిజం కాదు, ఊకే రాసినారు కానీ ఇదేం ఫలితాలు లేవని చాలామంది అంటూ ఉంటాం. అంటే ఇవన్నీ కూడా ఎవరి ఉద్దేశాలు అంటే సేటన్. ఎందుకంటే ఈ ఉద్దేశాలు తీసుకొస్తేనే కదా మనకు దేవునికి దూరం వస్తుంది. అప్పుడు మనము సాతానికి లోబడుతుంటాం. సో ఈ అనుమానించుట, డౌట్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే డిస్కరేజ్మెంట్. చాలాసార్లు మన లైఫ్లో డిస్కరేజ్ అవుతుంటాం. సో మన సొంత ప్రాబ్లమ్స్ వల్ల మనము డిస్కరేజ్ అయ్యి, సో ఈ ప్రాబ్లమ్స్ని, సమస్యలను దేవుని దగ్గర తీసుకోపోకుండా, దేవుని వైపు చూడకుండా చాలామంది ఏమైపోతారంటే డిస్కరేజ్ ఫీల్ అవుతారు. సో ఎంతమంది రోజు డిస్కరేజ్గా ఉన్నారు, ఎంతమంది రోజు దేవుని డౌట్ పడుతున్నారు. సో ప్రియమైన దేవుని సంగమా, ఇవి దేవునివి కావు. సాతాను మనల్ని లేకపోతే మిమ్మల్ని దేవునికి దూరంగా తీసుకెళ్తున్నాడు. సో కాబట్టి మనము ఈరోజు ఈ యొక్క దినము మనం ఆలోచించాలి ఏంటంటే మనము ఏ విషయాలైనా సరే డిస్కరేజ్ కావద్దు. దేవుడు వాక్యం ఉంటుంది, డోంట్ బి డిస్కరేజ్ మై బ్రదర్స్ సిస్టర్స్, లుక్ అంటు మీ. చాలామంది భక్తులు అంటారు లుక్ అంటు ద లార్డ్, డోంట్ బి డిస్కరేజ్. డేవిడ్ అంటుంటాడు, డేవిడ్ చూసినట్లయితే ఎప్పుడైనా డిస్కరేజ్ కాడు. హీ విల్ లుక్ టు ద లార్డ్. అండ్ డిస్కరేజ్ అయినా కూడా దేవుని వైపు చూస్తూ ఆయన బలం పొందుకుంటాడు. ఆ సమస్యలను దేవుని కృప ద్వారా, దేవుని సహాయముతో ఆ సమస్యలను జయించే శక్తి దేవుడిస్తాడు. అంటే సేటన్ నిన్ను ముందరికి విజయవంతంగా వెళ్ళకుండా, నీ లైఫ్ని ముందరికి మంచిగా శాంతి సమాధానం సాగించకుండా సాతాను ఆపుతూ ఉంటాడు. ఎందుకంటే వెన్ యూ స్టాప్ దేర్ యూ విల్ గో టు సేటన్. అంటే నువ్వు ఎప్పుడైతే లైఫ్లో స్టాప్ అవుతావో నువ్వు సాతానుకి లోబడినట్టు, అండ్ యూ హ్యావ్ ప్రిపేర్ యువర్ వే టు హెల్. ద థర్డ్ థింగ్ ఇస్ డైవర్షన్. సో చాలాసార్లు మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాడు అన్నమాట. మేక్స్ ద రాంగ్ థింగ్ సీమ్స్ టు బి రైట్. అంటే తప్పువి కరెక్ట్ అనిపిస్తుంటాయి, కరెక్ట్వి రాంగ్ అనిపిస్తుంటుంది. సో ప్రియమైన దేవుని సంగమా, చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనం డైవర్ట్ అవుతూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కరెక్ట్ దారిలో మనం తీసుకెళ్తుంటే సాతాను మాత్రము మనల్ని ఆకర్షించి కొన్ని అట్రాక్టివ్ థింగ్స్ పెట్టి తప్పు దారిలో తీసుకెళ్తూ ఉంటాడు. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ బై సేటన్ లీడింగ్ us into wrong way, diversions, detour. చాలాసార్లు మనం ట్రావెల్ చేస్తుంటే తప్పు రోడ్ తీసుకుంటే ఎంతో లాంగ్ వెళ్ళి సఫర్ అవుతూ ఉంటాం. యూ విల్ లూజ్ ఆఫ్ టైం, మనీ, ఎనర్జీ అన్నీ కూడా వేస్ట్ అవుతుంటాయి. దానికి ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మనము కొన్నిసార్లు ఫేస్ చేస్తుంటాం. మళ్ళీ ఇక్కడ కూడా అంతే మన లైఫ్లో ఎప్పుడైతే సేటన్కి లోబడతామో, ఎప్పుడైతే మన పరిశుద్ధమైన జీవితం నుంచి డైవర్ట్ అవుతామో,
అప్పుడు మనం సమస్యలకి గురి అవుతుంటాం ప్రేమ దేవుని సంగమా. తర్వాత 4వది డిఫీట్, ఓటమి. సాతాను మన జీవితంలో ఓటమి తీసుకొస్తాడు. మేక్స్ యూ ఫీల్ లైక్ ఎ ఫెయిలియర్ సో దట్ యూ డోంట్ వాంట్ ఈవెన్ ట్రై. చాలాసార్లు మన జీవితంలో ఓటమి ఉంటే ఎప్పుడు ఓటమేనా నా లైఫ్, నాకు ఇంకా కాదు అని ట్రై చేయడం కూడా మనకు కాదు. చాలామంది జీవితంలో ఓటమి గురవుతూ ఉంటారు. సో ఈ ఓటమి టైంలో మనకు దేవుడు గుర్తు రాకుండా సాతాను మనల్ని ఆ ఒక్క ఆలోచనలో కృంగదీసి మనల్ని నరకంలో పడేయాలని తప్ప ఆయన దేవుని దగ్గర విజయం పొందుకోవాలని తప్ప వేరే ఉద్దేశం కలిగి లేదు ప్రేమ దేవుని స్థానం. సో ఇవన్నీ కూడా ఎవరైతే మనం ఇవన్నీ ఆలోచన కలిగి ఉంటామో, లైఫ్లో ఫేస్ చేస్తుంటామో, ఇవన్నీ కూడా సైతాన్ నుంచి అనుకొని మనం ఇవన్నీ కూడా తొలగించాలి. దట్ ఫైనల్ వన్ ఇస్ డిలే. లాస్ట్ డి ఏంది? డిలే. మేక్స్ యూ పుట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ సో దట్ ఇట్ నెవర్ గెట్స్ డన్. సో ఈ డిలే ఏంటంటే కొన్నిసార్లు నిన్ను చేయాలన్నీ కూడా స్లో. ఇప్పుడు సపోజ్ మీరు బయటికి వెళ్ళాలనుకోండి, సోమర్తనం కొంచెం సేపు అనగా కూర్చుందాం, తర్వాత నిద్ర నుంచి లేయాలంటే ఒక 5 minutes 10 minutes. సో ఈ డిలే వల్ల ఏమవుతుందంటే వేరే పనులు చేయకుండా నేను ఆపేస్తుంది. సో ఇవన్నీ 5 Ds చూస్తే డౌట్, డిస్కరేజ్మెంట్, డైవర్షన్, డిఫీట్, డిలే చూస్తే దిస్ ఆల్ ఆర్ ఫ్రమ్ సేటన్. సో కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, ఇవన్నీ మన లైఫ్లో ఈరోజు నువ్వు ఫేస్ అవుతుంటే, ఈరోజు మీరు ఫేస్ అవుతుంటే దేవునికి మొరపెట్టండి. డోంట్ గివ్ అప్ టు డౌట్. ఎప్పుడు అనుమానించుకుంటూ ఉండదండి, ఎప్పుడు డిస్కరేజ్మెంట్లో ఉండకండి, ఎప్పుడు డైవర్షన్ డీటోర్ కావద్దండి, ఎప్పుడు నేను ఓటమే అని మీరు అంగీకరించకండి, ఎప్పుడు మీరు స్లో కావద్దండి, డిలే కావద్దండి. లైఫ్లో ఎక్కడ పోయినా దేవుని సన్నిధిలో ఎక్కడ పోయినా ఫస్ట్ 5 minutes ముందర ఉండడం నేర్చుకోండి. సో వెన్ యూ డూ హ్యావ్ అ పాజిటివ్ నేచర్, ఎప్పుడైతే నువ్వు పాజిటివ్ థింకింగ్ ఉంటుందో, ఎప్పుడైతే నువ్వు ఉల్లాసంగా ఉండి నువ్వు ముందర చూస్తావో అప్పుడు దేవుడు వైపు చూస్తున్నాడు లెక్క. సో సాతానుకి లొంగకుండా obey to God. సో సాతాను యొక్క ఉద్దేశాలన్నీ ఇట్స్ అగెయిన్స్ట్ us గోయింగ్ టు హెవెన్. సో సాతాను ఉద్దేశాలు ఏంటంటే నిన్ను జీవితంలో పైకి తీసుకెళ్లకుండా, తర్వాత నిన్ను పరలోకం తీసుకెళ్లకుండా నిన్ను నాశనం చేయడానికే సాతాను ఒక ఉద్దేశాలు మనం పట్ల ఉంటాయి. సో కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం ఎప్పుడు డిస్కరేజ్ కావద్దు, ఎప్పుడు దేవుని అనుమానించొద్దు, ఎప్పుడు మనము డీటోర్ కావద్దు, ఎప్పుడు మనం ఓటమి అంగీకరించొద్దు, ఎప్పుడు మన పనులలో కానీ మన పద్ధతిలో మన రోజు చేసే క్రియల్లో కానీ డిలేస్లో ఉండదు. ఇవన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకోండి, దేవునికి అప్పగించండి, దేవుని దీవించి ఆశీర్వదిస్తాడు. సో ప్రేమ దేవుని సంగమా, అందరు కలుము చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య రాజరక్షక, మళ్ళీ ఈ వాక్యం బట్టి వందనాలు నాన్న తండ్రి. మళ్ళీ ఎంతోమంది ప్రభ నా తండ్రి, నాన్న ప్రభ యేసయ్య రాజరక్షక, ఎంతోమంది నాన్న తండ్రి ప్రభ మళ్ళీ వాళ్ళు డిస్కరేజ్ అవుతున్నారు ప్రభ నా తండ్రి. వాళ్ళు ప్రభ నా తండ్రి యేసయ్య వాళ్ళు అనుమానించడం తయారవుతున్నారు ప్రభా. ఎంతోమంది ప్రభా వాళ్ళు డీటోర్ అవుతున్నారు లైఫ్లో ప్రభా. ఎంతోమంది నా తండ్రి ఓటమి అంగీకరిస్తారు, ఎంతోమంది లైఫ్లో స్లోగా ఉన్నారు ప్రభా. నాన్న తండ్రి మీ యొక్క ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తాను. నేను ప్రతి ఒక్కరు మీ హస్తంతో ముట్టండి, ప్రతి ఒక్కరిని ఒక ఉజ్జీవంతో ఉంచి వాళ్ళ జీవితంలో ప్రభా మీ ప్రేమ, మీ బలం, శక్తితో నింపమని కోరుచుంటాను. నా సాతాను ఆలోచనలకు, సాతాను యొక్క నా తన ఉద్దేశాలకు లోబడకుండా నా తండ్రి మీ ఉద్దేశాలు, మీ ఆలోచన తలంపులకు లోబడి విజయము నా తండ్రి, ఆశీర్వాదాలు, దీవెనలు, ఆరోగ్యం, కాపుదల, భద్రత, క్షేమము, చేస్తున్న ప్రతి పనిలో విజయము, ప్రయాణంలో క్షేమము, రక్షణ, చదువులో కూడా మంచి సక్సెస్ ఇచ్చే రీతిగా వాళ్ళని తీర్చిద్దామని అటువంటి ఆలోచనతో బ్లెస్ చేయమని కోరుచుంటాం. యేసయ్య మీకే స్తోత్రం చెల్లిస్తూ, అదేవిధంగా మీ వైపు చూసినట్లయితే, ముందరికెళ్ళినట్లయితే, మళ్ళీ ఈ లోకం వదిలిపెట్టినప్పుడు పరలోక రాజ్యంలో ప్రభా నా తండ్రి మళ్ళీ నిశ్చయంగా ఉంచామనే ఆలోచన ప్రతి ఒక్కరికి కలుగచేయమని కోరుచుంటాం. ప్రతి ఒక్కరికి ఆలోచన తొలగించి సాతానుకు లోబడకుండా మీకు లోబడి విజయం పొందుకునే కృపను ప్రతి ఒక్కరికి ఇస్తున్నందుకు చెల్లిస్తూ, మీ రక్తంతో చెల్లిస్తూ,
నజరుడైన యేసు క్రీస్తును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. జీసస్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.